వేడెక్కాక అందులో పావు కప్ ఆయిల్ వేసి బాయిల్డ్ చేసిన చామదుంపల్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నవి వేడి నూనెలో వేయించండి. వేసుకున్న తర్వాత ఇలా 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఎర్రగా ఫ్రై అయినంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వెల్లుల్లి కారం వేయండి. వెల్లుల్లి కారం ఎంత సింపుల్గా చేయాలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. ఇప్పుడు ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత గుప్పెడు కరివేపాకు తీసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు లేదా కరివేపాకు క్రిస్పీ అయినంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. చూసారు కదా, అంతేనండి. చామదుంప ఫ్రై మళ్ళీ చేసుకునేంత ఈజీగా చేసుకోవచ్చు.